హలో ఎవ్రీవన్, ఫైనల్గా మా 5 డేస్ ట్రిప్లో 5th డే మదురై రీచ్ అయ్యామండి. అంటే కొడైకెనాల్ నుంచి మేము మదురైకి నైట్ రీచ్ అయ్యాం కదా. ఎంజీఆర్ బస్ స్టాండ్ దగ్గరనే మేము రూమ్ తీసుకున్నాము. ఎందుకంటే మాకు హైదరాబాద్ బస్సెస్ అనేవి నెక్స్ట్ డే అక్కడి నుంచే ఉన్నాయి కాబట్టి మీకు వీలైతే టెంపుల్కి నియర్ బైలో తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అండి. మేము ఇక్కడ మార్నింగే దర్శించుకోవడానికి వచ్చాము టెంపుల్కి. ఎందుకంటే మనకు లేట్ అయ్యే కొద్దీ దర్శనం అనేది చాలా లేట్ అవుతుందండి. మేము మార్నింగ్ రావడం వల్ల మాకు అప్రాక్సిమేట్గా ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న గోపురం నుంచే మనకు ఎంట్రన్స్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఇన్సైడ్ మనకు మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ బ్యాగ్స్ కానీ ఎలాంటి అలో ఉండదండి. మనకు లెఫ్ట్ సైడ్ వీటిని భద్రంగా పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది. మనము అక్కడే చెప్పులు వదిలేసి అన్నీ అక్కడే పెట్టుకోవాలి. దాని తర్వాత మనము లోపలికి ఎంట్రీ అయిపోవాలి. లోపల మాత్రం టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ ఒక కొలను ఉంటుంది. అక్కడ మనం దర్శనం మొత్తం చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి కూర్చొని ఉండి ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చండి కొద్దిసేపు. మేము వెళ్ళేసరికి అక్కడ ఏనుగులు కూడా ఉన్నాయి. మనము కొద్దిగా అమౌంట్ ఇస్తే వాటితో బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు, టచ్ కూడా చేయొచ్చండి. అడిగితే పర్మిషన్ ఇస్తారు. ఇక్కడ టెంపుల్ దగ్గర మనకు చాలా ఫ్లవర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. తీసుకెళ్ళి మనము అమ్మవారికి ఇవ్వచ్చండి. మాకు మార్నింగ్ వెళ్ళడం వల్ల దర్శనం అనేది చాలా బాగా జరిగింది. అంటే మనకు ఇక్కడ ఫ్రీ దర్శనం కంటే టికెట్ తీసుకొని వెళ్ళడమే బెస్ట్ అండి. ఎందుకంటే రష్ చాలా ఉంటుంది. టికెట్స్ ద్వారా వెళ్ళడం వల్ల మనకు కొద్దిగా త్వరగా అయిపోతుందండి. దర్శనం అనేది బాగా జరుగుతుంది. ఇక్కడ 4 గోపురాలు ఉంటాయండి. ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. మనము వెళ్ళిన రూట్లో ఆ గోపురం అనేది మొత్తం కవర్ చేసేసారు. బట్ ఇది ఇంకో రూట్లో వెళ్తున్నప్పుడు ఈ గోపురం అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ గోపురాలు కానీ ఇన్సైడ్ టెంపుల్లో ఆర్కిటెక్చర్ కానీ అంటే ఎంత బాగా చెక్కారంటే శిల్పాలు చాలా బాగుంటాయండి. టెంపుల్ మాత్రం ఎంత పెద్దగా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. నాకు ఇక్కడ వినాయకుడిది కూడా చాలా బాగా నచ్చిందండి. ఎక్కడ చూడలేదు, చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మేము అక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంకో టెంపుల్కి రీచ్ అయ్యామండి. అది కోడల్ అలగర్ టెంపుల్ అండి. అంటే విష్ణుమూర్తి స్వామివారి టెంపుల్. ఇక్కడ మనకు విష్ణుమూర్తి స్వామి గారు 3 అవతారాల్లో దర్శనం ఇస్తారండి. ఇక్కడ మనకు టెంపుల్ 3 అంతస్తుల్లో కన్స్ట్రక్షన్ అయి ఉంటుందండి. అంటే మనకు నిలబడినట్టు పడుకున్నట్టు చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీ విజిట్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే ఈ టెంపుల్కి నియర్ బైలో చాలా టెంపుల్స్ ఉంటాయి. బట్ మేము ఇది మాత్రమే వెళ్ళాము. కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఇది పైన అండి. మీరు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. ఇక్కడ విష్ణుమూర్తి స్వామి ఫస్ట్ ఎంట్రన్స్లో మనకు దర్శనం ఇస్తారు. దాని తర్వాత స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళాలి. దాని తర్వాత మళ్ళీ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఇప్పుడు చూపిస్తున్న వీడియోలో ఉన్నట్టు ఉంటుందండి. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనకు తమిళనాడు టెంపుల్స్లో ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంటుందండి. ప్రతి శిల్పాలు అనేటివి చాలా అద్భుతంగా చెక్కింటారు. కానీ మధుర మీనాక్షమ్మ టెంపుల్లో మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి. మనకు ఒక్కొక్క అక్కడ ఉన్న కొలను కానీ లేకపోతే లోపల అట్మాస్ఫియర్ కానీ చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు పీఠాధిపతులు గారు వచ్చారండి. దానికోసం వాళ్ళు ఇలా కొద్దిగా సెలబ్రేషన్స్ ఏవో చేశారు. మేము అక్కడి నుంచి మదురై ప్యాలెస్కి వచ్చేసామండి. అంటే మాకు టైం లేదు. ఆఫ్టర్నూన్ మళ్ళీ మేము రిటర్న్ టు హైదరాబాద్ రావాలి కాబట్టి త్వరగా క్లోజ్ చేసుకున్నాము అన్ని. ఈ ప్యాలెస్ అనేది కొద్ది పార్ట్ మాత్రమే గవర్నమెంట్ అనేది ఇలా ఉంచిందంట. రిమైనింగ్ అంతా పడగొట్టిందంట అండి. కానీ లోపల మాత్రం చూడొచ్చండి. ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. మరీ అంత అద్భుతంగా ఏమి ఉండదు కానీ ఓకే, బాగుంటుంది. ఒకసారి వెళ్ళి చూడొచ్చు. మాకు ఆఫ్టర్నూన్ కల్లా ఈ 3 దర్శనం అయిపోయాయండి. మీరు ఒకవేళ 2 డేస్ స్టే చేయాలి అనుకుంటే మదురైలో చూడాల్సిన ప్లేసెస్ అనేవి చాలా ఉన్నాయి. అవి కూడా చూసేసుకోండి. బట్ మాకు టైం లేదు కాబట్టి మేము ఓన్లీ టెంపుల్ ఇది మాత్రమే చూసుకున్నాము. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఫైనల్గా మా 5 డేస్ ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. హ్యాపీగా అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.